the Lord called on me, I answered him. He rescued me from the evil one, praise be unto him. Yahweh rescued me from the... హైదరాబాద్ ఒక సుందర నగరం. ప్రపంచంలో ఉన్న 7 వింతలకి దీటుగా ఎన్నో సుందర ప్రదేశాలు. కులమతాలకు అతీతంగా ఎంతోమందిని ప్రేమతో హక్కును చేర్చుకుంది మన ఈ భాగ్యనగరం. ఇలాంటి మన హైదరాబాద్లో ఒక మారుమూల ప్రదేశంలో ఉన్న టీ కొట్టులో జరిగిన ఒక చిన్న సంఘటనే మా ఈ టీ కహాని. ఎరా అన్ని సర్దీసావా? గిరాకీ వచ్చే టైం అయింది. అలాగే షాప్కి వెళ్ళి 10 పాల ప్యాకెట్లు తీసుకురారా. సరేనండి అయ్యా. సిద్ధిగా 2 ఇడ్లీ తీసుకురారా. కొంచెం మంచిగా కూడా రోయ్. వచ్చేసాడు రా. వాడికి 2 ఇడ్లీ ఇచ్చే, లేకపోతే మన వదలడు. తెస్తున్నాను సార్. రా ఇంకా పేపర్ ఎవరు రాలేదా? వీడికి ఇడ్లీనే బొక్కంటే పేపర్ ఒకటి. రే ఏది ఏమైనా ఈరోజు పేపర్ చదివే ఎక్కడి నుంచి వెళ్తాను రా. కర్మరా బాబు. కాలు తీస్తే ఏరా కొంచెం కొత్త పాటలు పెట్టచ్చు కదా. అది రేడియో, వాడేది పెడితే అది మనం వినాలి. మీ ఓనర్ చెప్పి మంచి ఆడపిల్లలు కనిపించచ్చు కదరా. ముందు వీడి తిన్న ఇడ్లీకి డబ్బులు ఇమ్మను, కొనేద్దాం. రే ముందు పేపర్ వచ్చింది చూడవచ్చు. ఒరే సిద్ధు, ఎవరో వస్తున్నారు చూడు, ఏం కావాలో అడుగు. సరేనండి అయ్యా. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ ఆర్జే సునీత. హైదరాబాద్ పోలీసులకు కూర్చోండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. రండ్రా కూర్చోండి. తల్లిదండ్రులు సార్ టీ కావాలా, టిఫిన్ కావాలా? వాళ్ళు కూడా మనగా పేపర్ చదవడానికి వచ్చుంటారా. ఎరా ఏంటి తాగుదామా తిందామా? తొందరగా చెప్పండి. ఇప్పుడు తాగితే ఏం బాగుంటుందిరా? తాగడం కాదు బే, టీ నేను అనేది. సార్ ఏ టీ కావాలో చెప్పండి. అబే నీకేం కావాలి? నాకు నైటీ కావాలి. నీకురా? నాకు ఆంటీ కావాలి. నీకు? నాకు బేటీ కావాలి. నువ్వైనా తినక చెప్పరా. నాకు కోటీ కావాలి. చెన్ని నా మానాన్ని నేను ఏదో ఉడకనిట్లు తింటుంటే ఒకడేమో ఆంటీ అని ఒకడేమో బేటీ అని చెప్పి తెగ దొబ్బేస్తున్నారు. అసలు ఎవర్రా మీరు అంతానే? నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నాటు పట్టిస్తున్నారు సార్. యాక్చువల్ గా నైటీ వేసుకున్న ఆంటీ తాలూకా బేటీ బాయ్ ఫ్రెండ్ కోటిన్ సార్ నేను. సార్ టీ తీసుకోండి సార్. చచ్చామరా బాబు. నువ్వేమో కామెడీ అంటావు, ఆడేమో టీ తీసుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ రోజు విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలను. వీడికి వంక దొరికితే చాలు, ఇంకో 2 టీలు తాగి ఇక్కడే తగలడతాడు. సార్ మీరేమనుకోకండి, వాడు పెద్ద గాలిగాడు. నో ఇష్యూస్. పదండ్రా ఇంకా. అరే సిద్ధిగా పేపర్ వచ్చింది ఎట్రా? ఒరే సిద్ధు, వాడికి నిన్నటి పేపర్ ఇచ్చే చదివిపోతాడు. తెల్లారేసరికి దొబ్బుకొచ్చి మొత్తం బేరం పాడు చేస్తాడు. నన్నేనా అలా అయితే రే స్ట్రాంగ్ నైట్ తేరా. ఇదిగో ఆడు అడిగితే తాగి తెచ్చావు, నేను అడిగితే వేసుకుని తెచ్చావు. సర్లే కానీ మంచి ఆంటీ తీసురా. పండగ చేసుకో. నాట్ దిస్ ఆంటీ, ఐ వాంట్ డ్రింకింగ్ ఆంటీ. మా ఓనర్ని అడుగు, ఇస్తాడు. ఓ రీడాసాలో. సార్ వాడు వచ్చేసాడు. క్యాండీ క్రష్ ఎన్నో లెవెల్? బ్యాగ్ బాగుంది. కోటిలో కొన్నా. మరి అందులో మెటీరియల్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎంత ఈజీగా దొరికేస్తావని. బ్యాడ్ లక్. రాయ్ మళ్ళీ మీరేనా? ఆడేదో ఇరిగిపోయిన పాలతో టీ తాగుతుంటే మీరేంటి ఇక్కడ? ఈ అరెస్టెడ్ కొత్తగానే బ్యాగ్ లో ఇవి ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్. వెల్ డన్ సిద్ధు, యూ హావ్ డన్ అ గ్రేట్ అండ్ రిస్కీ జాబ్. హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై జాబ్.
అది అలా అడగండి. ఈ బండ మొహోడు ఒకడు. ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంట్రా ఇది అసలు అర్థం కావటం లేదు. నాకేమండి, నేను ట్రై చేస్తాను. నువ్వా? ఏ నేను సముద్రం లాంటి అక్కడ బోల్డ్ నీళ్ళు ఉంటాయి కానీ ఎవడికి ఉపయోగపడవు. నా బుర్రలో కూడా బోల్డ్ తెలివితేటలు ఉంటాయి కానీ ఎవడికి ఉపయోగపడవు. ఏమండా 1 కామ 2 గీత టైమా అంటే ఫస్ట్ నైటీ, సెకండ్ ఆంటీ, రెండింటిలోంచి టీ తీసేయండి. ఏముంది? 9 ఆమ్ అంటే 9 AM. 3 గీత వెహికల్ నెంబర్ బ్రాకెట్ లో ఇంగ్లీషా? 3 బేటీ, టీ తీసేస్తే BHE, B ఫర్ 2, H ఫర్ 8, E ఫర్ 5. అది వాడి వెహికల్ నెంబర్. అమ్మని 4 గీత డ్రెస్సా? ఆ 4ది ఏంటి అడిగాడు అబ్బా? కోటి అంటే కోటి తీసుకొచ్చాడు. కరెక్టేనా? చూసారా, వేడి బుర్ర కూడా పనిచేస్తుంది. నా సంగతి వదిలేరా. టీ అమ్ముకున్నాడు, నీకెంత బుర్ర ఎక్కడదా? టీ అమ్ముకునేవాడిని చులకనగా చూడకండి సార్. ఒకప్పుడు టీ అమ్ముకున్నవాడే ఇప్పుడు మన ప్రధానమంత్రి. సిద్ధు ఈ ఆపరేషన్ టేకప్ చేసిన యంగ్ పోలీస్ ఆఫీసర్. హీఈస్ ఇంటెలిజెంట్. ఎట్ ఏ టైమ్ 1000 ఫోన్ నెంబర్స్ అండ్ 2000 వెహికల్ నెంబర్స్ గుర్తుంచుకునే సామర్థ్యం ఉంది. బై ద వే, హోల్ హైదరాబాద్కి డ్రగ్స్ ఈ షాప్ నుంచే సప్లై అవుతున్నాయి. దానికి వీడే మెయిన్ లీడర్. దానికోసమే ఈ ఆపరేషన్. ఓకే అమ్మా, నాకు పని ఉంది, మళ్ళీ కలుస్తానా? డ్రగ్స్ మాఫియా, ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, దొంగ నోట్లు, ఇలా ఎన్నో. తెల్లారులేస్తే మన చుట్టూ ఇలా ఎన్నో సంఘటనలు. అన్నింటికీ మేము ఉన్నామంటూ మన పోలీసులు మన తల్లిదండ్రుల కన్నా ఎంతో బాధ్యతతో చూసుకుంటున్నారు. ప్రాణాలకు లెక్క చేయకుండా మనల్ని, మన కుటుంబాలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రతి పోలీసుకి మా ఈ లఘు చిత్రం అంకితం. జై హింద్.